పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ప్రజెంట్ ఈ మూడు జట్లు ఐపీఎల్ 2026ని దున్నేస్తున్నాయి. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ని చాలా గట్టిగా డామినేట్ చేస్తున్నారు. అయితే అసలు వీళ్ళు ప్లే ఆఫ్స్ బ్యాట్స్కి ఇంకా ఎంత దూరంలో ఉన్నారు, అలాగే టాప్ 2 ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. ఎట్ ది సేమ్ టైం ది ఇన్కన్సిస్టెంట్ టీమ్స్ అంటే రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ అండ్ సిఎస్కే ఈ మూడు జట్లు పాయింట్స్ టేబుల్లో మిడిల్ ఉంటూ ప్లే ఆఫ్స్లో స్థానం కోసం చాలా గట్టిగా పోటీ పడుతున్నారు. వెరస్ అదర్ టీమ్స్ అంటే ప్లే ఆఫ్స్కి కొంతవరకు దూరంగా ఉన్న టీమ్స్ లైక్ డీసీ, కేకేఆర్, ఎంఐ, ఎల్ఎస్జీ వీళ్ళ ఛాన్సెస్ ఏంటి, అసలు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళగలరా? సో ఈ వీడియోలో అయితే మనం పాయింట్స్ టేబుల్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రతి టీం యొక్క ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కోసం ప్రతి టీంకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అండ్ నేనైతే పాయింట్స్ టేబుల్ అనాలిసిస్ వీడియో ప్రతి వీక్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. దీంతో మనైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసుకుందాం. ముందు మనం పాయింట్స్ టేబుల్లో స్ట్రగుల్ అవుతున్న టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ది డిక్లైనింగ్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో లిస్ట్లో నాకు మేజర్గా కనిపిస్తున్న టీమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మూడు జట్లు చూసుకుంటే గత 2 వారాలుగా చాలా స్ట్రగుల్ అవుతున్న టీమ్స్. ఎస్పెషల్లీ డీసీ టీం తీసుకోండి, వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా పంజాబ్ కింగ్స్ టీం అయితే 264 కొట్టి ఓడిపోయారు. వేరే ఆర్సీబీ టీం అయితే 75 కాలట్ అయిపోయారు. సో ఈ పరాజయాల వల్ల అయితే డీసీ టీం యొక్క పరిస్థితి చాలా ఘోరంగా తయారైందని చెప్పుకోవచ్చు భయ్య. వాళ్ళు 8 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, 5 ఓడిపోయారు. ప్రజెంట్ 6 పాయింట్స్ ఉన్నాయి. మీరు వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా ఘోరంగా ఉంది, -1.0. సో దీంతో ఇక్కడ నుండి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. వాళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లో కనీసం 5 మ్యాచ్లైనా గెలవాలి. ఎట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఫామ్లో 2 జరుగుతాయి అంటారా, నాకైతే కష్టం అనిపిస్తుంది. పైగా ఢిల్లీ టీంకి ఒక హిస్టరీ కూడా ఉంది, వాళ్ళు సెకండ్ హాఫ్లో ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో దీంతో ప్రస్తుతానికి అయితే ఢిల్లీ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి కేవలం 10% మాత్రమే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది కూడా వాళ్ళకి కమింగ్ మ్యాచెస్ నుంచి ఒక స్పార్క్ రాబోతుంది. మిచెల్ స్టార్క్ వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ మ్యాచెస్ నుంచి అందుబాటులోకి వస్తాడు. దీనివల్ల వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ 10% వరకు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ వాళ్ళు ప్లే ఆఫ్స్ వెళ్ళడం చాలా కష్టం భయ్యా. సో మేబీ స్టార్క్ టీంలోకి వచ్చి ఏదైనా స్పార్క్ ఇస్తే కానీ ప్రజెంట్ ఢిల్లీ టీం పరిస్థితి మారేలా కనిపించట్లేదు. పర్టికులర్గా ఒక మ్యాచ్లో బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ పోతుంది, ఇంకో మ్యాచ్లో బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ పోతుంది. సో అలా ల్యాక్ ఆఫ్ కలెక్టివ్ ఎఫర్ట్, అలాగే ఇన్కన్సిస్టెన్సీ ఈ రెండింటితో డీసీ టీం ప్రజెంట్ చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ దీనివల్ల ప్రజెంట్ వాళ్ళ ఫామ్ చాలా డిక్లైన్ అయింది, కంబ్యాక్ అవ్వడం కూడా కష్టమే. సో లెట్స్ సీ మిచెల్ స్టార్క్ ఏమైనా టీంకి స్పార్క్ తీసుకొస్తాడేమో చూద్దాం. ఇక డిక్లైన్ అవుతున్న మరో టీం చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళైతే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ రేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ లక్నో టీం పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో ఉన్న టీం. 8 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు భయ్య, 6 ఓడిపోయారు. 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లు సంపాదిస్తే అప్పుడు 16 పాయింట్ల వరకు వెళ్తారు. బట్ అయినా కానీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమే. ఎందుకంటే వాళ్ళ నెట్ అనేది చూడండి -1.1 ఉంది. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ప్రజెంట్ లక్నో టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశాలు కనిపించట్లేదు. <1% ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ వాళ్ళ రీసెంట్ ఫామ్ ఘోరం వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా సేమ్ ఢిల్లీ టీంలోనే ల్యాక్ ఆఫ్ కలెక్టివ్ ఎఫర్ట్ చూస్తున్నాం. అంటే వాళ్ళకి ప్రతి మ్యాచ్లో బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, కానీ బ్యాట్స్మెన్ హ్యాండ్స్ ఆఫ్, మేము ఆడలేం బాబు అని చేతులు ఎత్తేస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లక్నో టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి. అదర్వైజ్ వాళ్ళ అఫీషియల్ ఎలిమినేషన్ మరో 3 మ్యాచెస్ తర్వాత కన్ఫర్మ్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ముంబై ఇండియన్స్. వీళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్న టీం. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉన్నారు. 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు. సో ముంబై టీం గత 5 మ్యాచ్లో చూసుకుంటే ఒక్కడే గెలిచారు, అది కూడా గుజరాత్ టీం మీద గెలిచారు, చాలా పెద్ద విక్టరీ. బట్ ఆ విక్టరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుంటే కంప్లీట్గా ఉల్టా పడిపోయారు. అంటే సిఎస్కే టీం మీద 100 కంటే ఎక్కువ రన్స్ తేడాతో మ్యాచ్ ఓడిపోవడం చూసాం. సో ఇంత ముంబై టీం పరిస్థితి కూడా ఇప్పుడు అంత గొప్పగా ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ 7 మ్యాచ్లు గెలగలితే 14 పాయింట్స్ వస్తాయి. అండ్ ప్రజెంట్ 4 పాయింట్స్ కలుపుకొని 18 పాయింట్స్ అవుతాయి. విచ్ మీన్స్ ముంబై టీం మ్యాక్సిమం 18 పాయింట్స్ కొట్టగలరు. అండ్ ఒకవేళ వాళ్ళు 18 పాయింట్స్ కొట్టారంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు, అలాంటి సమస్య లేదు. బట్ అలా కాకుండా వీళ్ళు 7 మ్యాచెస్లో 1 మ్యాచ్ ఓడిపోయినా సరే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ అంత గొప్పగా లేదు, -0.7గా ఉంది. సో ముంబై టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో కనీసం 6 మ్యాచ్లైనా గెలవాలి, ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రజెంట్ వాళ్ళు వెళ్తున్న డైరెక్షన్ చూసుకుంటే అంత గొప్పగా కనిపించట్లేదు. వీళ్ళకి ఏదైనా పాజిటివ్ ఉందంటే సెకండ్ హాఫ్లో మంచి రికార్డ్స్ ఉండడం. అంటే గతంలో చాలాసార్లు సెకండ్ హాఫ్లో మంచిగా పెర్ఫామ్ చేశారు, కంబ్యాక్స్ ఇచ్చారు. కానీ ఈసారి కంబ్యాక్ చాలా లేట్ అయిపోయిందని అనిపిస్తుంది. ఇప్పటికే ముంబై టీం 5 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ వాళ్ళ నెక్స్ట్ మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్ఎస్, సిఎస్కే అయితే ఆడబోతున్నారు. సో ఇంత ప్రజెంట్ ముంబై టీం కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కేవలం 10% మాత్రమే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది కూడా ముందు చెప్పుకుంటే వాళ్ళు సెకండ్ హాఫ్ రికార్డ్ బాగుంది కాబట్టి 10% అంటున్నాను. అదర్వైజ్ వాళ్ళకి సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు మనం. సో చూడాలి మరి నుంచి ముంబై ఇండియన్స్ టీం ఏమైనా పుంజుకుని కంబ్యాక్ ఇస్తారా, లేకపోతే ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోతారా అనేది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళైతే డిక్లైనింగ్ టీం అని చెప్పుకోలేం భయ్య, ఎందుకంటే కంబ్యాక్ ఇచ్చారు, గత 2 మ్యాచ్లు గెలవడం చూసాం. సో 1 వీక్ బ్యాక్ చూసుకుంటే కోల్కతా టీం పాయింట్స్ టేబుల్ అట్టడుగున ఉన్న టీం. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం 8th ప్లేస్కి వచ్చారు మెల్లగా. మిగిలిన 8 మ్యాచ్లో 2 గెలిచి 5 పాయింట్లతో అయితే ఉన్నారు. సో ఇంకా కోల్కతా టీంకు 6 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ 6 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకి ఓవరాల్గా 17 పాయింట్స్ అవుతాయి. అండ్ ఈ సందర్భంలో మోస్ట్ లైక్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఆ 17 పాయింట్ మార్కెట్ నెట్ అనేది కూడా కొంతవరకు ఈక్వేషన్ నుంచి తీసేస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో పీబీకేఎస్ మరియు కేకేఆర్ ఈ 2 జట్లకి ఆడ్ నెంబర్ పాయింట్ ఉంది. బట్ మిగతా టీమ్స్ కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి.
దీంతో ఒకవేళ కోల్కతా టీం 17 పాయింట్లు సాధిస్తే ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు, నెట్ రన్నర్తో కూడా సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకున్న మిగతా అన్ని మ్యాచ్లు గెలవగలరా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్తా. ఎందుకంటే కోల్కతా టీం చివరిగా గెలిచిన 2 మ్యాచ్లు కూడా చాలా కష్టపడి గెలిచారు. అది కూడా గత మ్యాచ్లో లక్నో టీం మీద సూపర్ ఓవర్లు ఆడి గెలిచారు. సో కోల్కతా టీం గత 2 మ్యాచ్లు గెలిచారు, కానీ 2 డామినేటింగ్ విక్టరీస్ కాదు, స్క్రాచ్ విక్టరీస్. దీంతో వాళ్ళ ప్లేఆఫ్ ఛాన్సెస్ మరీ భయంకరంగా ఏమీ పెరిగిపోలేదు, కేవలం 5% మాత్రమే ఛాన్స్ ఉంది. అది కూడా వాళ్ళ రీసెంట్ ఫామ్ కొంచెం అప్వర్డ్స్ ఉంది కాబట్టి. అదర్వైజ్ కోల్కతా టీం కూడా లక్నో టీంలోనే డూ ఆర్ డై టెరిటరీలో ఉన్నారు. ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా సరే మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిపోతారు. సో ప్రస్తుతానికి ఎల్ఎస్జీ, కేకేఆర్, ఎంఐ మరియు డీసీ ఈ 4 జట్లు డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్నారు. అంటే ప్లేఆఫ్స్ రేస్లో చాలా వరకు వెనకబడిపోయి ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్న టీమ్స్ ఈ 4 కూడా. మరి మీరు 4 టీమ్స్ గురించి ఏమనుకుంటున్నారు? ఎవరికైనా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? నాకైతే మేబీ ముంబై టీం ఎంతో కొంత కాంపిటీషన్ ఇస్తుందేమో అనిపిస్తుంది. బట్ మిగతా 3 టీంలు మోస్ట్ లైక్లీ క్వాలిఫై అవ్వనుకుంటున్నా. మరి మీరు డిక్లైనింగ్ టీమ్స్ గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కేటగిరీ టీమ్స్ చూసుకుంటే ది ఇన్కన్సిస్టెంట్ టీమ్స్. సో మనకైతే ఈ కేటగిరీలో సిఎస్కే, గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ 3 టీంలు కనిపిస్తున్నాయి. అయితే వీటిలో సిఎస్కే టీం పరిస్థితి మరి అంత గొప్పగా ఏమీ కనిపించట్లేదు. అంటే వీళ్ళు కూడా సేమ్ డీసీ టీం లాంటి పరిస్థితే. 8 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, 5 ఓడిపోయారు. ఏదైనా పాజిటివ్ ఉందంటే నెట్ మరి అంత వరస్ట్గా లేదు. బట్ ఎనివే సిఎస్కే టీం గత 5 మ్యాచ్లో 3 గెలిచారు, వేరే డీసీ టీం చూసుకుంటే 1 మ్యాచే గెలిచింది. సో దీనివల్ల నేను సిఎస్కే టీంను ఇన్కన్సిస్టెంట్ కేటగిరీలో పెట్టా. మేలు వాళ్ళు నెక్స్ట్ ఆడబోయే 3 మ్యాచెస్ చూసుకుంటే వాళ్ళైతే తిరిగి మొమెంటం అందుకోవచ్చు. అంటే సిఎస్కే టీం తమ నెక్స్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే స్ట్రగుల్ అవుతున్న టీమ్స్తోనే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఈ 3 జట్లతో ఆడబోతున్నారు. దీంతో చెన్నై టీం ఈ 3 మ్యాచ్లు గెలిచారంటే మొమెంటం దొరికేస్తుంది. సో ప్రాక్టికల్గా చూసుకుంటే సిఎస్కే టీంకి కంబ్యాక్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అందుకే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ 20% వరకు ఉన్నాయి. బట్ వాళ్ళకి కావాల్సిన నెంబర్ ఆఫ్ విన్స్ చూసుకుంటే మాత్రం సేమ్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్. అంటే వాళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లో కనీసం 5 మ్యాచ్లైనా గెలవాలి. సో సిఎస్కే టీంకి అయితే మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంత గొప్పగా లేదు. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళు కంబ్యాక్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ బ్యాటింగ్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్న కలెక్టివ్ ఎఫర్ట్ కూడా మొదలు పెడితే సరిపోద్ది. సో కేవలం నెక్స్ట్ 3 మ్యాచెస్లో సిఎస్కే టీంకి ఒపోనెంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి మంచి హెల్దీ ఛాన్సెస్ ఇస్తున్నాను. అంటే వాళ్ళకి 20% ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. అదే మనం ప్రీవియస్గా చెప్పుకున్న 4 టీమ్స్కి చూసుకుని వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ అని కూడా టఫ్ టీమ్స్తోనే. సో లెట్స్ సీ సిఎస్కే టీంకి ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. మరి వాళ్ళు దీన్ని గ్రాప్ చేసుకుంటారో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే గుజరాత్ టైటన్స్. వీళ్ళు కూడా కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్న టీం. సో గుజరాత్ టీం కూడా గత 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచారు. మెయిన్ గత మ్యాచ్లో సిఎస్కే టీం మంచి కంబ్యాక్ ఇచ్చారు. దీనివల్ల పాయింట్స్ టేబుల్ వాళ్ళ పొజిషన్ కాస్త బెటర్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఇన్న ప్లే ఆఫ్ స్పాట్కి మాత్రం ఇంకా గుజరాత్ టీం చాలా దూరంలో ఉంది. వాళ్ళకి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ 6 మ్యాచ్లో కనీసం వాళ్ళు 4 మ్యాచ్లైనా గెలవాలి. మళ్ళీ గుజరాత్ టీంకి నెట్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గత మ్యాచ్లో సిఎస్కే టీం మీద కొంతవరకు పర్లేదు, పెద్ద విక్టరీ కొట్టారు. అండ్ అలాంటి విక్టరీస్ ఇంకో 2-3 కొడితే ఖచ్చితంగా నెట్ అనేది కూడా పాజిటివ్గా వస్తుంది. సో ప్రస్తుతానికైతే గుజరాత్ టీం చాలా వరకు కాంపిటీషన్లో ఉన్నారు. వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 40% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 3 మ్యాచెస్ వాళ్ళకంటే పైన టీమ్స్తో ఆడాలి. అంటే ఆర్సీబీ, పీబీకేఎస్ మరి ఆర్ఆర్ వీళ్ళు నెక్స్ట్ 3 మ్యాచెస్ ఈ 3 జట్లతో ఆడబోతున్నారు. దీంతో గుజరాత్ టీం తమ మొమెంటంని క్యారీ చేయడం కొంతవరకు కష్టమే. బట్ ఏమైనా మ్యాథమెటికల్ ఈక్వేషన్ చూసుకుంటే పర్వాలేదు, 6 మ్యాచ్లో 4 మ్యాచ్లు కలవాలి. సో చూద్దాం మరి గుజరాత్ టైటన్స్ టీం తమ ఫామ్ని క్యారీ చేస్తారా లేదనేది. ఇక ఇన్కన్సిస్టెంట్ కేటగిరీలో ఉన్న 3 టీం రాజస్థాన్ రాయల్స్ టీం. సో లేదా ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్నారు. మెయిన్లీ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే 8 మ్యాచ్లో 5 గెలిచేశారు, 3 మాత్రం ఓడిపోయారు. ప్రజెంట్ 10 పాయింట్లు ఉన్నాయి. ఆ నెట్ అనేది కూడా పర్వాలేదు, బాగానే ఉంది, +0.6. సో మీరు పాయింట్స్ టేబుల్ చూడగానే ఆర్ఆర్ టీం యొక్క పరిస్థితి మంచిగానే కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ 10 పాయింట్లు ఉన్నాయి, ఇంకా చేతిలో 6 మ్యాచ్లు ఉన్నాయి. దీంతో సగం మ్యాచ్లు గెలిచినా చాలు. అంటే ఆర్ఆర్ టీం ఇంకో 3 మ్యాచ్లు గెలిచినా 16 పాయింట్లు వచ్చేస్తాయి. దీంతో వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ మ్యాథమెటికల్గా చూసుకుంటే వాళ్ళకి 65% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే వాళ్ళ రీసెంట్ ఫామ్ అంత గొప్పగా లేదు. గత 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు, 2 గెలిచారు. సో మళ్ళీ రాజస్థాన్ టీం యొక్క ఫామ్ డిక్లైన్ అవుతుంది. అదే వాళ్ళకి ఇప్పుడైనా పెద్ద సమస్య. అదర్వైజ్ వాళ్ళైతే చాలా వరకు సేఫ్టీ నెట్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే 8 మ్యాచ్లో 10 పాయింట్లు అంటే ఖచ్చితంగా అది చాలా మంచి పొజిషన్. బట్ ఇక్కడ నుంచి రాజస్థాన్ టీం ఆ ఇన్కన్సిస్టెన్సీని మానుకోవాలి. అంటే వరుస పెట్టి మ్యాచ్లు గెలవడం స్టార్ట్ చేయాలి. మీరు వాళ్ళకి తమ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో అయినప్పటికీ తర్వాత 2 మ్యాచెస్ మాత్రం కొంతవరకు కింద ఉన్న టీమ్స్తో డీసీ మరియు జీటీ టీమ్స్తో ఆడబోతున్నారు. సో ఇంత రాజస్థాన్ టీం అలాగే మొమెంటం అందుకుంటే సరిపోద్ది, చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతానికైతే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ 3 జట్లు చాలా వరకు కన్సిస్టెన్సీతో ఇబ్బంది పడుతున్న టీమ్స్. దీనివల్ల ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి మోస్ట్లీ 30-70 మధ్య తిరుగుతూ ఉంటాయి. నాకైతే రాజస్థాన్ మరియు సిఎస్కే టీంలకు కంబ్యాక్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు నెక్స్ట్ ఆడబోయే అపోనెంట్స్ కొంతవరకు స్ట్రగుల్ అవుతున్న టీమ్స్. దీంతో వాళ్ళకి కంబ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉందనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక ఈ పాయింట్స్ టేబుల్లో ఫైనల్ కేటగిరీ చూసుకుంటే ది డామినేటింగ్ టీమ్స్ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 3 టీంలు కూడా ప్రజెంట్ దూసుకుపోతున్నాయి భయ్య. ఎవరికి వాళ్ళు అతను కూడా వేస్తున్నారు. సో ఇలా మనం ముందు ఎస్ఆర్ఎస్ టీం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి కూడా సేమ్ టు సేమ్ ఆర్ఆర్ టీం కూడా ఈక్వేషన్. అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ చూసుకుంటే ఎస్ఆర్ఎస్ టీం కూడా నెక్స్ట్ 6 మ్యాచెస్లో 3 విక్టరీస్ కావాలి. అప్పుడు మాత్రం ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఆర్ఆర్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్ఎస్ టీం కన్నా బిగ్గెస్ట్ బూస్ట్ వాళ్ళ ప్రజెంట్ ఫామ్. వరుస పెట్టి 4 మ్యాచ్లో గెలిచేశారు. సో ఇంత ప్రస్తుతానికి ఎస్ఆర్ఎస్ టీంకి చాలా మంచి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళు కనుక ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి మరో 3 మ్యాచ్లు గెలిస్తే చాలు, ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. మేలో నెక్స్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ముంబై మరియు కోల్కతా టీమ్స్తో ఉన్నాయి. వీళ్ళైతే ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న టీమ్స్. సో ఇంత ఎస్ఆర్హెచ్ టీం నెక్స్ట్ 2 మ్యాచ్లో గెలిచారంటే వాళ్ళకి 14 పాయింట్స్ వచ్చేస్తాయి, చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఆడబోయే 4 మ్యాచెస్లో ఒక్కటి గెలిచినా చాలు, ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు.
సో ప్రజెంట్ అయితే ఎస్ఆర్హెచ్ టీం చాలా మంచిగా పికప్ అయింది అండ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి వాళ్ళకి 80% ఛాన్సెస్ కనిపిస్తుంది. మేలీ ముంచుకుంటే వాళ్ళకి మొమెంటమ్ని క్యారీ చేయడానికి చాలా గొప్ప అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ 4 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నారు. నెక్స్ట్ మ్యాచ్లో అపోనెంట్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేరు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం తమ విన్నింగ్ స్ట్రీక్ని 6 వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అండ్ నేను పంజాబ్ టీంతో మ్యాచ్ ఆడతారు. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి చాలా మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పైగా వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చాక ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆ టీం. సో చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం తమ మొమెంటమ్ని ఎలా క్యారీ చేస్తారనేది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఆర్సీబీ టీం. వీళ్ళైతే చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే 2వ ప్లేస్, 8 మ్యాచ్లు 6 గెలిచారు, 12 పాయింట్లు ఉన్నాయి. దీంతో మరో 4 పాయింట్లు సరిపోతాయి, ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్సీబీ ఇంకా బాగా కలిసి వచ్చే విషయం వాళ్ళ నెట్ రన్ రేట్ +1.9గా ఉంది. సో ఆర్సీబీ టీం అయితే గత 5 మ్యాచ్లు 4 గెలిచారు, ఒక దాంట్లో ఓడిపోయారు. అయితే ఓడిపోయిన మ్యాచ్ కూడా చాలా క్లోజ్గా ఓడిపోవడం చూసాం. అంటే డీసీ టీం మీద లాస్ట్ ఓవర్లో ఓడిపోయారు. వేరే నెక్స్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే వాళ్ళకి ఎవరితో ఉన్నాయి, జీటీ, ఎల్ఎస్జీ, ఎంఐ 3 కూడా కొంతవరకు అటు ఇటు ఉన్న టీమ్స్. సో ఇంత ప్రజెంట్ ఆర్సీబీ టీంకి చూసుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 92% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా వర్స్ట్ థింగ్ జరిగి వాళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లు 5 ఓడిపోతే కానీ బయటికి రారు. వాళ్ళు సింపుల్గా నెక్స్ట్ 3 మ్యాచ్లో 2 గెలిచిన చాలు, ప్లే ఆఫ్ స్పాట్ కన్ఫర్మ్ అయిపోద్ది. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఢిల్లీ మీద ఓడిపోయిన తర్వాత ఇచ్చిన కంబ్యాక్ మైండ్ బ్లోయింగ్ అసలు. ఆ తర్వాత జీటీ మీద ఒక 1 సైడ్ విక్టరీ కొట్టారు. అంటే నెక్స్ట్ ఢిల్లీ టీంని చూసుకుంటే 75 కాల్అవుట్ చేస్తారు. సో ప్రజెంట్ ఆర్సీబీ టీమ్ ఈస్ ఫ్లయింగ్, మోస్ట్ లైక్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇక చివరిగా ది రూలర్ ఆఫ్ పాయింట్స్ టేబుల్ పంజాబ్ కింగ్స్. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో పంజాబ్ టీం అయితే 7 మ్యాచ్లు ఆడితే 6 గెలిచేస్తారు, 13 పాయింట్లతో ఉన్నారు. ఒక మ్యాచ్ రద్దయింది అనుకోండి. అండ్ వీళ్ళు నెట్ అనేది చూసుకున్న చాలా హెల్దీగా ఉంది, పాయింట్స్ టేబుల్లో 2nd హైయెస్ట్ వీళ్ళదే. సో ఇంత ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ టీం అయితే ఆల్రెడీ ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 2 గెలిస్తే చాలు, చాలా వరకు ప్లే ఆఫ్ బెర్త్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోద్ది. పైగా వాళ్ళకి నెక్స్ట్ మ్యాచెస్లో చూసుకుంటే అపోనెంట్స్ ఎవరు, ఆర్ఆర్ మరియు జీటీ, అంటే ఎస్ఆర్ఎస్ ఆడతారు. సో నాకైతే షూర్ షాట్గా పీబీకేఎస్ మరి ఆర్సీబీ ఈ 2 జట్లు చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నాయి. వేరే ఎస్ఆర్హెచ్ మరియు రాజస్థాన్ టీమ్స్ చూసుకుంటే కొంతవరకు ఈక్వల్ పొజిషన్లో ఉన్నాయి, బట్ ఎస్ఆర్హెచ్ టీంకి ఎక్కువ ఆపర్చునిటీ కనిపిస్తుంది. మరి మీరు ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వస్తాయనుకుంటున్నారు, కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం టాప్ 2 ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే టాప్ 2 రావడం ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే. టాప్ 2కి వచ్చిన వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడతారు, అదే 3-4 ఉన్న వాళ్ళు ఎలిమినేటర్ ఆడాలి. సో ప్రజెంట్ చూసుకుంటే టాప్ 2 గురించి మనం కాస్త ఎర్లీగానే డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఇంకా కనీసం ప్రతి టీం 10 మ్యాచ్లు కూడా ఆడలేదు. సో ఇప్పుడు వీడియోలో సింపుల్గా టాప్ 2 ఛాన్సెస్ చెప్పేస్తాను, బట్ నెక్స్ట్ వీక్ చేసుకునే వీడియోలో మాత్రం డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో ముందు పంజాబ్ కింగ్స్ టీం చూసుకుంటే వాళ్ళకి టాప్ 2 వెళ్ళడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 3 గెలిచినా చాలు, 19 పాయింట్లు వచ్చేస్తాయి, విచ్ మీన్స్ వాళ్ళకి చాలా వరకు టాప్ 2 కన్ఫర్మ్ అయిపోద్ది. సో ప్రస్తుతానికి అయితే పంజాబ్ టీం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడానికి 98% ఛాన్స్ ఉంది. అండ్ టాప్ 2లో ఫినిష్ చేసేందుకు 85% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ 6 మ్యాచ్లు ఆర్సీబీ టీం ఒక 3-4 మ్యాచెస్ కలవాలి. మీరు వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా మంచిగా ఉంది కాబట్టి 3 మ్యాచ్లు గెలిచినా సరే టాప్ 2 కన్ఫర్మ్ అయిపోద్ది. బట్ సేఫ్ సైడ్ చూసుకుంటే మాత్రం 20 పాయింట్స్ మార్క్ అందుకుంటే బెటర్. అంటే ఆర్సీబీ టీం వాళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లో 4 గెలవాలి, అప్పుడే వాళ్ళకి టాప్ 2 చాలా గట్టిగా కన్ఫర్మ్ అవుద్ది. సో ప్రస్తుతానికి ఆర్సీబీ టీంకి టాప్ 2 కొట్టేందుకు 70% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ టీమ్స్ విషయానికి వస్తే కొంతవరకు కష్టమే. ఎందుకంటే ప్రజెంట్ పంజాబ్ మరియు ఆర్సీబీ జట్లు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాయి. దీంతో ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ టీం టాప్ 2 కావాలంటే చాలా కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలవాలి. ఎందుకంటే 2 జట్లకి ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ 6 మ్యాచ్లు 5 గెలిస్తే ఖచ్చితంగా టాప్ 2 వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. బట్ ప్రజెంట్ ఉన్న ఫామ్ బట్టి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి కాస్త బెటర్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే టాప్ 2 వెళ్ళడానికి ఒక 30% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వేరే ఆర్ఆర్ టీంకి అంతలా కనిపించట్లేదు, కేవలం 10% మాత్రమే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే టాప్ 2 రేస్ ఈ 4 టీమ్స్ మధ్య ఉంటుంది. మోస్ట్లీ పంజాబ్ కింగ్స్ టీం ఒక స్పాట్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన ఒక స్పాట్ కోసం ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్ల మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ అయితే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది, అప్పుడు ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం. మరి ప్లే ఆఫ్స్ రేస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ 4 టీంలో ప్లే ఆఫ్స్కి వెళ్తాయి అనుకుంటున్నారు? అలాగే టాప్ 2లో 2 టీమ్స్ ఉంటాయి అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.